శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 78వ శ్లోకం. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. మహాబలవంతుడైన ఆ హనుమంతుడు మహావేగముతో వెళ్ళిన మార్గమంతా తక్షణమే సముద్రంలో ఒక దోణిలాగా, అనగా మధ్యలో లోతుగా, అటూ ఇటూ ఎత్తుగా ఏదో కాలువ తవ్వినట్టుగా ఏర్పడింది. 79వ శ్లోకం. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. ఆకాశ మార్గంలో హనుమంతుడు ఒక మారుతంలాగా మేఘాల గుంపులను చెదరగొడుతూ ఒక పక్షుల సమూహం మధ్యలో గరుత్మంతుడిలాగా ముందుకు పోవుచుండెను. 80వ శ్లోకం. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ కపినా కృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే. హనుమంతుడి వలన ఆకర్షింపబడిన మేఘాలు ఆయన శరీరం మీద ఉన్న ఆభరణ విశేషాల యొక్క రంగుల కారణంగా తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులతో ముచ్చటగా ప్రకాశిస్తూ ఉన్నాయి. 81వ శ్లోకం. ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. హనుమంతుడు మేఘముల గుంపుని ప్రవేశిస్తూ మళ్ళీ అందునుంచి బయటికి వస్తూ కొద్దిసేపు మబ్బుల చాటును, కొద్దిసేపు ఆకాశమందు కనిపించే చంద్రుడిలాగా కనిపించాడు. 82వ శ్లోకం. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. ఆ సమయంలో మహావేగంగా ఎగిరిపోతున్న ఆ హనుమంతుణ్ణి చూసి దేవతలు, గంధర్వులు, దానవులు పుష్పవర్షాన్ని కురిపించారు. 83వ శ్లోకం. తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. శ్రీరాముని కార్యాన్ని సిద్ధింపజేయడానికై ఎగిరి వెళుతున్న ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడికి ఆ సమయమందు సూర్యుడు ఏ తాపమో కలగకుండా ప్రకాశించెను. అలాగే వాయువు కూడా శ్రమ తొలగే విధంగా వీచి సేవించెను. 84వ శ్లోకం. ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయసా జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం. ఆకాశ మార్గంలో ఎగురుతున్న హనుమంతుణ్ణి మహర్షులు స్తుతించారు. మహాప్రతాపశాలి అయిన ఆయనని దేవతలు, గంధర్వులు ప్రశంసించి గానం కూడా చేశారు. 85వ శ్లోకం. నాగాశ్చ తుష్టువుర్యక్ష రక్షాంసి విబుధా ఖగాః ప్రేక్ష సర్వే కపివరం సహసా విగత క్లమం. శ్రమ తెలియకుండా ఎగురుతున్న ఆ హనుమంతుణ్ణి చూసి వెంటనే నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ స్తుతించారు. 86వ శ్లోకం. తస్మిన్ ప్లవగశార్ధూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగరః. ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సముద్రాన్ని దాటుతుండగా ఇక్ష్వాకు వంశం యొక్క గౌరవాన్ని కోరే సముద్రుడు ఇలా ఆలోచించాడు. 87వ శ్లోకం. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడికి నేను సహాయం చేయకపోతే మంచి చెడ్డలు చెప్పుకునే లోకులకు నేను అన్ని విధాలుగాను నిందింపదగిన వాడినవుతాను. 88వ శ్లోకం. అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశంలో మహారాజు అయిన సగర మహారాజు చేత నేను పెంపొందింపబడ్డాను. అలాంటి ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరాముడి కార్యార్థి వెళ్తున్న హనుమంతుడు ఇంత కష్టపడుతుండగా చూస్తూ ఏమీ చేయకుండా ఉండలేను.